మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఆడెప్పు అంజలి గారిని వారికి నియామక పత్రము అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి జిల్లాలో జిల్లా కమిటీ మొన్న జిల్లా అధ్యక్షులను మహిళా అధ్యక్షురాలిని ఎలక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మిగతా కార్యవర్గాన్ని కూడా పూర్తిగా ఈరోజు నియామక పత్రం ఇచ్చి వారందరికీ కూడా వారి వారి బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. మరి ఏదైతే మరి గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి బీసీ ఎస్సీ ఎస్టీల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చింది. మరి ఆయన 6 గ్యారంటీలు 420 హామీలతోటి అధికారంలోకి వచ్చిండు. మరి ఆయన వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తా అన్నాడు. మరి దాంట్లో విఫలమైనారు. మరి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క 6 గ్యారంటీలతో పాటు నిరుద్యోగ భృతి కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, మరి ఆరోగ్యశ్రీ కానీ, రేషన్ కార్డులు కానీ ఇవి ఇవ్వడంలో పూర్తిగా రేవంత్ రెడ్డి సర్కారు విఫలమైంది. మరి ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పుణ్యకాలం అంతా పోయిన తర్వాత మీరు ఎప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు? ఎప్పుడు మీరు ఏదైతే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ఎప్పుడు నెరవేరుస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ యొక్క బీసీల ఓట్లతోటి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం మరి బీసీలను ఎందుకు విస్మరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క రేవంత్ సర్కార్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క బీసీలలో చైతన్యం తెస్తూ మరి రానున్న రోజులల్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఖచ్చితంగా ఈ యొక్క గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ విస్మరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులల్లో ఈ ప్రభుత్వాలకు మరి ఖచ్చితంగా బుద్ధి చెప్పే అవకాశం ఉంది. కావున మీరు ఇప్పటికైనా మీకు ఇంకో 2.5 సంవత్సరాలు ఉంది. ఈ లోపల మీరిచ్చిన మిమ్మల్ని ఎవ్వరు అడగలే 6 గ్యారంటీలు మీరే చెప్పిండ్రు, 420 హామీలు మీరే ఇచ్చిండ్రు. మరి ఒక కళ్యాణ లక్ష్మి అన్నారు, మరి అదేవిధంగా తులం బంగారం అన్నారు. మరి ఎవరన్నా అడిగినప్పుడు ఏం చేస్తుండ్రు? ఖజానా ఖాళీ ఉన్నది, రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, కేసీఆర్ ఏముంచలేడు, ఉట్టి బొచ్చ పెట్టిపోయింది అంటున్నారు. నీకు తెలియదా వట్టి బొచ్చ పెట్టిందన్న సంగతి నీకు తెలియదా? మరి నువ్వే అన్నావు కదా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని. ఇవాళ రాష్ట్రంలో 20,000 పోలీసు పోస్టులు ఖాళీ ఉన్నాయి. దానికి ఏమంటున్నావు? 5,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తా అంటున్నావు. మరి అటేమో మన శ్రీనివాస్ రెడ్డి ఏమంటున్నాడు? 7,000 పోస్టులు ఖాళీ ఉన్నాయంటుండు. మరి మీరు 5,000కి ఇస్తా అంటుండ్రు. ఖాళీలు మాత్రము 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి పోలీసులై, అవి కూడా భర్తీ చేయాలా. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని చెప్పి బీసీ సాధికారిత సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి మా రాష్ట్ర అధ్యక్షులు పతాని రామకృష్ణ గౌడు, మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొండ దేవయ్య గారి పటేల్ గారి ఆధ్వర్యంలో కూడా రానున్న రోజులలో ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని ఈ యొక్క ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మీరిచ్చిన హామీలు డబుల్ బెడ్రూమ్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా సకాలంలో ఇవ్వాలని, మరి ఇప్పటి వరకు మీరు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రో అది కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మొన్నటికి మొన్న వర్ణి చౌరస్తాలో ఏదైతే జనార్దన గార్డెన్లో నిరుద్యోగ మేళా అని పెట్టిండ్రు. నిరుద్యోగ మేళాకి కనీసం ఒక 10,000 మంది నిరుద్యోగులు వచ్చిండ్రు. 10,000 మంది వస్తే మీరు ఎంతమందికి జాబ్ లెటర్స్ ఇచ్చిండ్రు? వాళ్ళకు ఎంతమందిని సెలెక్ట్ చేసిండ్రని ఇక్కడ జిల్లా ఉపాధి కల్పన అధికారిని అడిగితే ఆమె రెస్పాన్స్ లేదు. మరి టామ్కామ్ నుండి ఎవరైతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిందో, మరి క్రాంతి వెస్లీ మేడం అని ఐఏఎస్ ఆఫీసర్, తను కూడా వచ్చింది. నేనన్నా 10,000 మంది వచ్చిండ్రు కదమ్మా, దీంట్లో మీరు కనీసం ఒక 5% మందికి ఉద్యోగాలు ఇచ్చినా వాళ్ళ ముఖాలల్లో ఆనందం కనిపిస్తుందంటే లేదు 50% మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పిండ్రు. మరి ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. మీరు ఎంతమందికి జాబ్లు ఇచ్చిండ్రు? ఇలా కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు పట్టించుకోలేదని చెప్పి రేవంత్ రెడ్డికి అధికారం ఇస్తే, రేవంత్ రెడ్డి అధికారం కూడా 2.5 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇంకెప్పుడు ఇస్తావు? నీకు మూసి ప్రక్షాళన, హైడ్రా మీద ఉన్న చిత్తశుద్ధి ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీల ఎస్టీల మీద లేదు. మరి ఇప్పటికైనా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి గారు.
మరి ఖచ్చితంగా నువ్విచ్చిన హామీలే, నిన్నెవరు అడగలే. నువ్వే ఏమని చెప్పినావు, 6 గ్యారంటీలు ఇస్తున్నా, 420 హామీలు ఇస్తున్నా అన్నావు. దీంట్లో ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేవు. అందుకొరకే అందరూ సామాన్య ప్రజలందరూ కూడా నీ మీద కోపంతో ఉన్నారు. మరి ఇకనైనా ఇంకా నువ్వు చేసిన తప్పు మరి ఇప్పటికైనా దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉన్నది. ఇంకా 2.5 సంవత్సరాల అవకాశం ఉన్నది. ఆ లోపల 2 లక్షల ఉద్యోగాలను ఏ విధంగా భర్తీ చేస్తావు, మరి డబుల్ బెడ్రూమ్లు ఎట్లు ఇస్తావు, మరి ఆరోగ్యశ్రీ ఏ విధంగా ఇస్తావు, అదేవిధంగా ఏదైతే ఈ షాదీ ముబారక్ పేరట, షాదీ కళ్యాణ లక్ష్మి పేరట ఇస్తా అన్న 1,00,000 రూపాయలు తులం బంగారం ఎప్పుడు ఇస్తావు, ఇవన్నింటికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒక పక్క వర్షాలు లేక రైతులు ఎండల మడమడ మాడిపోతున్నారు. మరి వేసిన విత్తనాలన్నీ ఈ ఎండకు మరి కాలిపోతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్న ప్రాజెక్టులో ఉన్న నీళ్లు వదులమంటే నీళ్లు వదులుతలేవు. మరి ఎందుకు వదులుతలేవు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రైతులకు సకాలంలో మరి వారికి నీరును అందించాలా, సాగునీరు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. బీసీలను మాత్రము నెగ్లెక్ట్ చేస్తే రానున్న రోజులలో బీసీలే నీకు ఖచ్చితంగా గుణపాఠం కూడా చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రానున్న రోజులల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యమైతే మాత్రం నిన్ను వదలరని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ సాధికారిత మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా మరి మా అంజలి గారు నవిపేట వాస్తవ్యులు, వారిని రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా నియమిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా బీసీ సాధికారిత సంఘం జిల్లా అధ్యక్షులు మిర్యాల్ సురేష్ కుమార్ గారు, అదేవిధంగా మహిళా జిల్లా అధ్యక్షురాలు మేక సునంద గారు, మరి అదేవిధంగా ఈ బీసీ సాధికారిత సంఘం మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి మరి కళ్యాణి గారు, ఉపాధ్యక్షురాలు కట్ట మంజుల గారు, అదేవిధంగా బీసీ సాధికారిత సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తేలు నరేష్ గారిని కూడా నియమిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఫోరానికి సంబంధించి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరి నవీన్ గారిని కూడా, బొడ్డు నవీన్ గారిని కూడా ఈరోజు నియామకం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీ సాధికారిత సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా ఆంకర్ గణేష్ గారిని కూడా మరి వారిని కూడా ఈరోజు నియమిస్తూ ఉన్నాము. మరి మా ఎస్సీ ఎస్టీ బీసీ సాధికారిత సంఘానికి మరి గౌరవ అధ్యక్షులుగా మా శ్రీనివాస్ గారిని కూడా మేము వారి సేవలు కూడా వినియోగించుకోవాలనుకుంటున్నాం. కాబట్టి వారిని కూడా ఇది రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క సామాజిక దృక్కోణంలో వారి యొక్క సేవలు కూడా మేము వినియోగించుకుంటాము. వారి సూచనలు సలహాలు కూడా పాటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క బీసీ సాధికారిత సంఘానికి జిల్లా కార్యదర్శిగా మా పసుల లక్ష్మణ్ గారిని, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులుగా మా గంగన్న గారిని కూడా ఎలక్టెడ్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మా బీసీ సాధికారిత సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పత్రాలందరికీ కూడా అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకో అవకాశం ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు ఈ ఉన్న 2.5 సంవత్సరాలల్లా ఇవన్నీ భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై జై